హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా 3 టైమ్స్ ఆస్కార్ అవార్డ్ నామినీ అయిన లాలా ల్యాండ్ మూవీ ఫేమ్ ర్యాన్ గోస్లింగ్ అండ్ ఓపెన్ హేమర్ మూవీ ఫేమ్ ఎమిలీ బ్లంట్ లీడ్ రోల్ లో చేసిన 2 hours 6 minutes రన్ టైం ఉన్న యాక్షన్ కామెడీ ఫిలిం ది ఫాల్ గై రివ్యూ చూసేద్దాం. ఈ మూవీ వచ్చేసి 1980s లో వచ్చిన ఒక టీవీ సిరీస్ బేస్ చేసుకొని తీశారంట. ఇంకా కెనాన్ రోల్స్ అనే ఒక స్టంట్ టెక్నిక్ ని ఎక్కువగా వాడిన మూవీగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఈ మూవీ ఎక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఏది రివీల్ చేయకుండా ఒకసారి బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. అప్పుడే కదా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మీకు నచ్చుతాయో లేదో తెలిసేది. ఇందుకే బేసిక్ ప్లాట్ ఏంటంటే, హీరోకు డూప్ గా చేసే అంటే స్టంట్ మ్యాన్ అయిన మన హీరో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ డైరెక్ట్ చేయబోతున్న ఫస్ట్ మూవీలో వర్క్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అనుకోని కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ఆ సిచ్యువేషన్స్ ఏంటి, వాటి నుంచి బయటపడగలిగారా లేదా, అసలు ఏమైంది అండ్ లాస్ట్ కి ఏం జరిగింది అనేది స్టోరీ. మామూలుగా ఒక మంచి యాక్షన్ సినిమాలో స్టంట్స్ అద్దరిపోతాయి. అదే ఒక స్టంట్ మ్యాన్ లైఫ్ మీద సినిమా అంటే ఇంకా స్టంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. అలా అని ఒక బయోగ్రఫీ లాగా ఓన్లీ స్టంట్స్ ఉండవు. గ్రిప్పింగ్ స్టోరీతో, సిచ్యువేషన్ యాక్షన్ తో, మధ్య మధ్యలో నవ్విస్తూ లవ్ స్టోరీ పెట్టారు. అన్ని బాగా బ్యాలెన్స్ చేశారు ఆల్మోస్ట్. ఈ మిడ్ వీక్ లో ఈ సినిమా చూసి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. నాకైతే నచ్చింది గైస్. కొన్ని చిన్న చిన్న మైనస్లు ఉన్నా అలా చూసేయచ్చు. ఈ మూవీ వచ్చేసి జియో సినిమాలో ఇంగ్లీష్ తో పాటు తెలుగు అండ్ మేజర్ ఇండియన్ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. మీరు ఇంగ్లీష్ కంఫర్ట్ అయితే ఇంగ్లీష్ లో చూడండి. డబ్బింగ్ లో తెలుగులో కొన్ని డైలాగ్స్ మిస్ అయ్యాయి. అలానే తెలుగు డబ్బింగ్ బాగాలేదని కాదు, బాగుంది, హ్యాపీగానే చూసేయచ్చు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ర్యాన్ గోస్లింగ్ అండ్ ఎమిలీ బ్లంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్, మ్యూజిక్ అండ్ విజువల్స్ కూడా సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. ఇక నెగిటివ్స్ అంటే, ఈ టైప్ ఆఫ్ మూవీ కొందరికి ఎక్కకపోవచ్చు. ఎందుకంటే ఒక రెగ్యులర్ యాక్షన్ మూవీ స్టోరీ లాగా ఉండదు. అండ్ కామెడీ కూడా కొన్ని చోట్ల కొందరికి అంతగా ఎక్కకపోవచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మిడ్ వీక్ కి ఈ మూవీ ఒక డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 3/5. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.